మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సార్, లైఫ్లో మనం ఎదగాలి అని అంటే వాయిదా వేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలంటారు, దానివల్ల మనం ఏం లాస్ అవుతాం అసలు? కొంతమంది టైంకి వెళ్ళకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొంతమందికి లక్షల కోట్ల నష్టం చూస్తూ ఉంటారు. అంటే ఆ ఇన్ టైంలో దాని ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేయలేకపోతే ఆ విధంగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ టైం సెన్స్కి అంటే వాయిదా వేసే పద్ధతి ప్రతిసారి కొంతమంది ఆ సెన్స్ లాస్ అయ్యి కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు టైం సెన్స్ లేదా టైం సెన్స్ లేదా అని. ఎలా సార్, ఎలా చూడాలంటారు ఈ వాయిదా వేసే పద్ధతిని? ప్రతిసారి టైం వాయిదా వేస్తూ వెళ్తూ ఉంటే దానివల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఈ క్వశ్చన్ తర్వాత వేద్దామా అని నేనంటే అది వాయిదా వేయడం. ఒకేసారి మీరు అలా అడగగానే అవునా అని ఒక్కసారి నేను ఆగిపోయాను. బ్రెయిన్ వాయిదా అనేదానికి నాది రెడీ లేదు. అందుకు తర్వాత చేద్దామా అని అన్నారు, చూస్తారా దానికి? అయితే వాయిదా తప్పు కాదు నాగరాజు. వాయిదా అంటే పోస్ట్పోన్మెంట్. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే మనస్తత్వం ప్రమాదం. ఇప్పుడు కొన్ని పనులు మనం వాయిదా వేయచ్చు, వాయిదా వేసి ఆ తర్వాత పనులు చేయొచ్చు. కానీ ఆ పని చేయవలసిన ప్రతిసారి తర్వాత వేద్దాం అనే, తర్వాత చేద్దాం అనే వాయిదా మనస్తత్వం అది ప్రమాదకరం. ఇప్పుడు మనం ఏ పనులు చేయాలన్నా రెండు ఉంటాయి. ఒకటి అవసరం, రెండు ఇష్టం. ఒకటి అవసరం, రెండు ఇష్టం. అవసరం తక్కువ, ఇష్టం తక్కువ అనుకోండి, వాళ్ళని బద్ధకిష్టులు అంటారు. ఓకే. బద్ధకం పీక్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పని అవసరం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ఇక బద్ధకమే. ఒకవేళ అవసరం ఎక్కువ, ఇష్టం తక్కువ, చెయ్యాలని లేదు కానీ చేయవలసిన పరిస్థితి ఉంది, అప్పుడు వాయిదా వేస్తారు. ఇష్టం చాలా ఎక్కువ కానీ అవసరం తక్కువ. నేను ఇన్స్టాగ్రామ్ చూడాలి, యూట్యూబ్లో టైం స్పెండ్ చేయాలి, లేదా ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేశానంటే చాలా ఇష్టం కానీ అంత అవసరం లేదు. టైం వేస్టర్స్. అవసరం ఎక్కువ, ఇష్టం కూడా బాగా ఎక్కువ అనుకోండి, అవును, వాళ్ళు దే ఆర్ ద విన్నర్స్, దే ఆర్ ద ప్యాషనేట్ పీపుల్. ఇప్పుడు మనకేంటి ఆపోజిట్, అవసరం ఎక్కువ ఇష్టం ఎక్కువ ఉన్నవాళ్ళు ప్యాషనేట్ అయితే, అవసరం తక్కువ ఇష్టం తక్కువ ఉన్నవాళ్ళు బద్ధకిష్టులు. సో ఈ వాయిదా వేయడం అనేది ఒక అలవాటుగా మారితే మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాయిదా వేయడం తప్పు కాదు. ఉదాహరణకి కొన్ని పనులు మీరు అనుకుని ఉంటారు, సడన్గా కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పనులు అవుతాయి, వాటిని వాయిదా వేసి ఇది ఈ రోజు కంటే రేపు చేస్తేనే కరెక్టు అని వాయిదా వేయడమే మంచిదే, తప్పేం కాదు. అయితే ఈ వాయిదా అనేది అలవాటుగా మారితే, అదొక అడిక్షన్గా మారితే, అదొక డిజార్డర్గా తయారవుతుంది. అవును. చాలామంది పనుల్ని వాయిదా వేయడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. అవునా? 3 కారణాల్లో ఒకటి భయం, రెండవది అభద్రత, ఓకే, మూడవది అసమర్థత. అసలు ఎందుకు వాయిదా వేస్తామంటే భయం అని అన్నాను. ఈ పని ఇప్పుడు చేస్తే ఫెయిల్ అవుతానేమో, సరిగ్గా చేయలేనేమో, తర్వాత చేస్తే బాగుంటుంది కదా అన్న భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏదైనా ఒక పని చేస్తే ఇలా చేయాలి, అలా చేయడానికి నాకు టైం లేదు, ఆ లెవెల్ కావాలంటే నాకు కనీసం 2-3 గంటలు కావాలి, ఈ సమయం సరిపోదు, ఇంకోసారి చేద్దాంలే అని. అంటే ఒక స్టాండర్డ్ను మెయింటైన్ చేయడం కోసం. యాక్చువల్లీ పర్ఫెక్షనిజం కూడా ఉన్నప్పుడు ఈ భయం కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అది ఒక డిజార్డర్, పర్ఫెక్షనిజం. అసలు ఎంత చేసినా సరిగ్గా రాలేదని ఇంకా 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 చేస్తూ ఉండడం చూసారా. అలా చెయ్యాలని చెయ్యటానికి సమయం లేక, చేస్తే ఫెయిల్ అవుతామేమన్న భయంతో చేయకపోవడం. రెండవది అసమర్థత, ఈ అభద్రత. అభద్రత ఏంటంటే ఇన్సెక్యూరిటీ. దే ఫీల్ ఇన్సెక్యూరిటీ, ఇఫ్ ఐ డూ దట్, ఇఫ్ ఐ ఫెయిల్ ప్రాబబ్లీ ఐ మే లూజ్ ద రికగ్నిషన్. నేను నా గుర్తింపును కోల్పోతానేమన్న భయంతో కూడా చేయాల్సిన పనులు వాయిదా వేస్తారు. ఇక మూడవది అసమర్థత, ఎలా చేయాలో తెలియదు. అవును. తెలుసుకోవడం కంటే అది పెద్ద శ్రమతో కూడుకున్న పని, వాయిదా వేస్తే సరిపోతుంది కదా. ఇది ఎలాగైనా పూర్తి చేయాలంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే నేను 2-3 ఫోన్ చేయాలి, 2-3 పుస్తకాలు వెతకాలి అని అనుకున్నప్పుడు ఇంత జ్ఞానం మనకు లేకుండా మనం చేయడం అవసరమా అనుకుని వాయిదా వేస్తాం. అవును. సో ఆ అసమర్థత వల్ల కూడా వాయిదా వేస్తారు. ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద ఒక చిన్న రీసెర్చ్ చేశారు. ఓకే. ఏంటంటే చదువుకోవాలి, వాళ్ళు రోజు ఇన్నిసార్లు చదువుకోవాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్కి అందరికీ యూనివర్సిటీ రిమైండర్ పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారంటే రిమైండర్ చూస్తూనే
ఏ పని చేయాలో ఆ పని వాళ్ళు ఎక్కువ కష్టమైందని ఎప్పుడు ఊహించుకున్నారో అప్పుడు వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. చదువుకోవడము, హోంవర్క్ చేయడం, ప్రాజెక్ట్స్ రాయడం అన్నది ఇదేదో చాలా కష్టం, ఇప్పుడే చేయలేము అని ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళు టక్కుని స్నూజ్ నొక్కేస్తారు. రిమైండర్ వస్తే దాన్ని స్నూజ్ నొక్కారు. అవును. అయితే ఇది ఒక సైకిల్. ఎట్లాంటిదంటే భయం వేసి వాయిదా వేస్తారు. వాయిదా వేస్తే భయం పెరిగింది, ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరగడం వల్ల మళ్ళీ ఆ పని చేయాలంటే తప్పించుకోవాలనిపిస్తుంది, మళ్ళీ వాయిదా వేస్తారు. వాయిదా వేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి పెరగడం వల్ల మళ్ళీ వాయిదా వేస్తారు. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని అలవాటుగా మార్చుకుంటారు. ఈ సైకిల్ నుంచి మెల్లిగా యాంగ్జైటీ మొదలవుతుంది. ఇక ఆ పని గురించి ఎవరైనా మాట్లాడితే యాంగ్జైటీ మొదలవుతుంది. అది చేయాలి అని గుర్తొస్తే మనిషికి ఆందోళన మొదలవుతుంది. అవును. సో ఇవన్నీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాయిదా చాలా మామూలు కదా అనుకుంటారు. అదొక డిజార్డర్గా కూడా గుర్తించారు. చాలా అవసరమైన పనులు మీరు చాలా కాలం పాటు, అంటే కనీసం 3 సార్ల కంటే ఎక్కువ మీరు వాయిదా వేస్తుంటే మీకు వాయిదా వేసే మనస్తత్వం ఉందని, అకారణంగా వాయిదా వేశారని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రతి వాయిదా వేసే వ్యక్తికి వాయిదా వేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో తెలుసు. అవి నెగిటివ్గానే ఉంటాయని తెలుసు. అయినా సరే మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం అది. మనల్ని మనం కాపాడుకోవడం కోసం, సుఖంగా ఉండడం కోసం, అలా రిలాక్స్ అవ్వడం కోసం. డిఫెన్స్ మెకానిజంలో ఎప్పుడైతే మనిషి పడిపోతూ ఉంటున్నాడో ఇట్స్ అ డేంజర్ జోన్. బద్ధకం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అని అంటే ఎలా సార్? అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా మరి? ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి. మరి బద్ధకం కూడా 3 స్థితిలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం. అసలు ఏ పని స్టార్టే చేయరు. అవును. సో వాడు విశ్రాంతితో ఉంటాడు. అది విశ్రాంత స్థితి. అది ఎట్లాంటి నిరంతర విశ్రాంతి స్థితి. సోమరిపోతులు చేసే పని ఇది. రెండవది సోమరితనం, అదొక్కటే కాదు. రెండవది అవిశ్రాంత స్థితి. దీనికి స్టాపింగ్ ప్రాబ్లం. ఏదైనా మొదలు పెడితే అక్కడి నుంచి లేవడం కష్టం. టీవీ ముందు కూర్చున్నాడా లేవడు, గేములు ఆడుతున్నాడా ఆపడు, సోషల్ మీడియా చూస్తున్నాడా అంతే, చేతులు నొప్పి పెట్టేంత వరకు, భోజనానికి సమయమైనా సరే ఏమీ చేయకుండా చేస్తున్నాడు. అది అవిశ్రాంత స్థితిలో బద్ధకం కూడా అవిశ్రాంత స్థితి ఉంటుంది. మూడవది దిక్కుతోచని స్థితి. ఈ దిక్కుతోచని స్థితి ఏంటంటే మనిషి తన డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ చేంజ్ చేయడు. ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తుంటాడు, కొత్తగా ఆలోచించాడు. ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయలేదు కదా, కొత్తగా ఆలోచిద్దాం అనేంతగా శ్రమపడడు. సోమరిపోతే ఏంటంటే ఆటోమేటిక్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, ఆటో పైలట్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, రోజు ఎట్లాగైతే ఆలోచిస్తున్నాడో అదే ఆలోచనకే ఇష్టపడతాడు. ఈ ముగ్గురు కూడా బద్ధకస్తులే. ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు మనది ఏ టైపు బద్ధకం అని, బద్ధకం ఉన్నవాళ్ళు మనం ఏ రకంగా వాయిదా వేస్తున్నాం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారండి కొంతమంది. నిజమే, నాది ఏ రకమైన బద్ధకం అని ఆలోచిస్తారు. ఈ సైకిల్లో ఒత్తిడి, ఆ తర్వాత ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు, తనని తాను కాపాడుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్, వాయిదా, ఒత్తిడి, కాపాడుకోవడం, వాయిదా, ఒత్తిడి, ఇది సైకిల్. ఈ సైకిల్లో ఎంతకాలం నుంచి ఉన్నా వాళ్ళు గుర్తుపట్టలేరు. ఓకే. ఎందుకంటే గుర్తుపట్టే లోపల మళ్ళీ మీ కంఫర్ట్ జోన్ మిమ్మల్ని కంఫర్ట్గా ఉంచుతూ ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా, మనం పెద్ద శ్రమ చేసుకోవడం ఎందుకు. కొంతమందికి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నా తర్వాత చేద్దాం లేదు అంట, అలా వాయిదా వేస్తుంటారు. ఈ సైకిల్ని బ్రేక్ చేయకపోతే వాయిదా వేసే మనస్తత్వం తనకే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళకి, పని చేస్తుంటే ఆర్గనైజేషన్కి, కుటుంబ సభ్యులకి, తనకు ఎలాగూ నష్టమే, ఇంతమంది నష్టపోయే ప్రమాదం. సో ఎప్పటికెప్పుడు అందుకే అంటారు, హిందీలో కూడా ఉంది, మొన్న చేసే పని నిన్న చేయి, నిన్న చేసే పని ఈరోజు చేయి, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయాలి. అది ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు, కానీ అలా ప్లాన్ చేయటం వల్ల, బద్ధకం వల్ల, వాయిదా వేసే మనస్తత్వం వల్ల వచ్చే నష్టాలను పూర్తిగా మనం దూరం చేయొచ్చు. అలా ఏ పని ఎప్పటికప్పుడు చేయడం మొదలు పెడితే ఈ సైకిల్ని మనం బ్రేక్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నాగరాజ్, జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం, ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే
మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.